అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్‌లోని మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ లెసను నాకు తెలిసినంత వరకు చాలా ఈజియెస్ట్ టాపిక్‌లో ఇదొక టాపిక్ అనమాట. ఎందుకు అంటే ఈ లెసన్ అనేది మీరు చిన్నప్పటి నుండే బేసిక్స్ కవర్ చేసుకుంటూ వస్తారు. అండ్ లెసన్‌లోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే పాలిసెట్ గానీ లేదు ఇంకొకటి ఐఐటీ ఫౌండేషన్ ఫర్ 10th క్లాస్ కానీ మీకు కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ ఛానల్లో క్లాసెస్ ఉంటాయి. సో మీరు హ్యాపీగా అక్కడికి వచ్చి మీరు ఓన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మరెన్నో క్లాసెస్ మరెన్నో కోర్సెస్ మన అభిజ్ఞ అకాడమీ యాప్లోనే అండ్ మెటీరియల్స్ ఉంటాయి, మీరు హ్యాపీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక మనం ఈ టాపిక్కి వెళ్ళిపోతే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ సంబంధించినంత వరకు కూడా ఇది డెడ్ ఈజీ టాపిక్. అండ్ ఈరోజు ఈ వీడియో అయితే ఇంకా ఈజియెస్ట్ టాపిక్ చెప్తున్నాను కదా, మీకు అంతా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పెద్దగా కంగారు పడాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఉండదు. ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మన ముందు కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్స్లో ఏది మెటల్ ఏది నాన్ మెటల్ మనకి ఎంత నాలెడ్జ్ చిన్నప్పటి నుండి ఉంటుంది కదా. సో మన నాలెడ్జ్కి కాస్త టెస్ట్ చేసుకుందాం ఏది మెటల్ ఏది నాన్ మెటల్. సో ఫస్ట్ ఐరన్ ఉంది. ఐరన్ అనేది ఏంటి, మెటలా నాన్ మెటలా? రెడీ 1 2 3 ఆన్సర్ అందరూ చెప్పేస్తారు. చిన్న పిల్లడు కదైనా సరే చెప్పేస్తాడు ఆన్సర్ మెటల్ అని. వాట్ అబౌట్ గోల్డ్? కింద గోల్డ్ అనేది ఉంది. గోల్డ్ అనేది ఏంటి, మెటలా నాన్ మెటలా? ఎస్, వీరన్నది కరెక్టే, ఇదొక మెటల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకుంటాం, సల్ఫర్. సో ఈ సల్ఫర్ అనేది మీరు చాలా తక్కువే వినుంటారు. అండ్ మోర్ ఓవర్గా మీరు ఈ క్లాస్కి వచ్చినప్పటి నుండి ఇంకా కాస్త తక్కువగానే వినుంటారు. సో ఇక్కడ నుంచి వినడం స్టార్ట్ చేసి ఉంటారు. వాట్ అబౌట్ ఇట్? సల్ఫర్ అనేది మెటలా నాన్ మెటలా? సరే దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం, ఇంకొకటి ట్రై చేద్దాం. కింద కోల్ అనేది ఉంది. సో ఈ కోల్ అనేది మెటలా నాన్ మెటలా? కాస్త ఒక రాయి వేస్తే మనకు తెలిసేది ఏంటంటే ఇది నాన్ మెటల్ లా కనిపిస్తుంది కదా. ఎస్, ఇది నాన్ మెటల్. ఓకే, ఇది నాన్ మెటల్. అండ్ ఇక్కడ సల్ఫర్ గురించి చూస్తే సల్ఫర్ కూడా ఏంటి, ఆబ్వియస్లీ ఇది కూడా ఒక నాన్ మెటల్. సో ఎందుకో చెప్పాలని తెలియదు, కానీ ఒక చిన్న గెస్ చేస్తే మాత్రం మనకి నాన్ మెటల్ అని అనిపిస్తుంది గట్టిగా. వాట్ అబౌట్ వాటర్? సో ఇక్కడ మన దగ్గర వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ సంగతి ఏంటి, వాటర్ కూడా మెటలా నాన్ మెటలా? నాన్ మెటల్ అని రాసేద్దామా? సో అండ్ వాట్ అబౌట్ వుడ్? వుడ్ కూడాను ఏంటి, ఇది కూడాను ఏంటి, నాన్ మెటల్ అని రాసేద్దామా? నాన్ మెటల్ నాన్ మెటల్ నాన్ మెటల్ అని రాసామనుకోండి రాంగ్ అవుతుంది. ఇది మెటల్ కాదు, అలా అనుకో నాన్ మెటల్ కూడా కాదు, నన్. ఓకే, నన్. ఇది కాదు అది కాదు. అండ్ వాట్ అబౌట్ వాటర్? వాటర్ కూడాను ఇది మెటల్ కాదు నాన్ మెటల్ కాదు. సో ఇది నన్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే నువ్వు మెటల్ అని అనేవాళ్ళన్నా. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఏది మెటల్ ఏది నాన్ మెటల్ అని డిసైడ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉన్నాయి నా దగ్గర అయితే, నా పర్స్పెక్టివ్లో. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్పేస్తా, ఇది ఒక 30 minutes రన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇంకొక టైప్గా ఉంది, అది కూడా ఒక 15 minutes రన్ అవ్వచ్చు. మీకు ఈ 2 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్లో ఏ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ కావాలన్నా మీరే చూడొచ్చు. అయితే 2 kinds ఆఫ్ ఇంట్రడక్షన్ కూడా మీరు కంప్లీట్ చేస్తారు, ఏది ఫస్ట్ చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఓకే, సో ఇక మనం ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్లోకి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు మీరు యాక్చువల్లీ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఏది నేర్చుకున్నా సరే, అంటే మెటల్స్ నేర్చుకున్నా నాన్ మెటల్స్ నేర్చుకున్నా ఇంకా సంథింగ్ ఏ పదాలు నేర్చుకున్నా సరే అవి ఎలిమెంట్కి సంబంధించి వచ్చేంతవరకు అయితే మీరు డెఫినెట్లీ ఇక నుంచి పీరియాడిక్ టేబుల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో నేను కూడా ఇప్పుడు అలానే చెప్తూ ఉంటాను ఇక నుంచి పై క్లాసులకు వెళ్ళే కొద్దీ కూడా. ఇక్కడ మెటల్స్ అనే టాపిక్ గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనకి ఈ పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇలాంటి 118 ఎలిమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అంతా కూడా ఈ మెటల్సే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెటల్స్. సో ప్రతి మెటల్ కూడాను యూనిక్. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట్లాడుకోవాల్సింది నాన్ మెటల్స్ గురించి. ఈ నాన్ మెటల్స్ ఏవైతే ఇక్కడ ఈ బ్రౌన్ షేడ్లో ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ అనమాట. చూసారా, ఈ నాన్ మెటల్స్ ఇవన్నీ నాన్ మెటల్స్. అండ్ ఇంకొకటి ఈ నాన్ మెటల్స్తో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ట్రాన్స్జెండర్. నథింగ్ బట్ ట్రాన్స్జెండర్ అంటే న్యూట్రల్ అనమాట. అటు మెటల్ గాను అవసరమైతే నాన్ మెటల్ గాను బిహేవ్ చేసే వాటిని ఏమంటామంటే మెటల్ ఆయిడ్స్ అంటారు. మెటలాయిడ్స్. సో ఈ మెటలాయిడ్స్ కూడాను ఉంటాయి. సో ఇవి ఎన్ని ఉన్నాయంటే వెరీ ఫ్యూ అనమాట. బోరాన్, సిలికాన్, జెరీలియం, అదే రకంగా ఏఎస్, ఎస్బి, టిఈపిఓ. సో ఈ రకంగా అనమాట టోటల్గా ఈ 6 ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 7 ఉంటాయి అనమాట. సో ఇవి మెటలాయిడ్స్. సో టోటల్గా
ఇది పీరియాడిక్ టేబుల్ సంబంధించి. అయితే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఎక్కువ మెటల్స్ ఉన్నాయా, మెటలాయిడ్స్ ఉన్నాయా అండ్ నాన్ మెటల్స్ ఉన్నాయా అంటే ఆన్సర్ ఎవరైనా సరే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మెటల్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ భూమి మీద ఎక్కువగా దొరికేవి ఏంటంటే మెటల్సే దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు నా స్టైల్ ఆఫ్ టీచింగ్లో నేను ఎప్పుడు కూడాను మెటల్ అన్న అట్ ద సేమ్ టైం నాన్ మెటల్ అన్న అంటే ఏదైనా సరే స్టార్టింగ్లో డెఫినేషన్ ఇవ్వడానికి నేను ఇష్టపెట్టుకోను దేన్ని కూడాను. మొత్తం టాపిక్ అంతా అయ్యాక నాకైతే డెఫినేషన్స్ ఇవ్వడం చాలా ఇష్టం. సో ఈరోజు కూడా అదే పని చేస్తాను. మెటల్కి నాన్ మెటల్స్కి ఈ డెఫినేషన్ అనేది ఇప్పుడు ఇవ్వడం లేట్ అవుతుంది. సో ప్రతి మెటల్కి సంబంధించినంత వరకు కూడాను మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, ఒకటి దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, సో ఫిజికల్గా అవి ఏ రకంగా లక్షణాలు ఉన్నాయి అవన్నీ చూపిస్తా. అండ్ ఇంకా ఏం చేస్తారంటే ప్రతి మెటల్కి సంబంధించినంత వరకు కూడాను కెమికల్గా దాని యొక్క ప్రాపర్టీస్ ఏ రకంగా ఉంటాయి. సో మెటల్స్కి ఫిజికల్గా, నాన్ మెటల్స్కి ఫిజికల్గా, మెటల్స్కి కెమికల్గా అండ్ నాన్ మెటల్స్కి కెమికల్గా ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ కూడా ఈరోజు చెప్తాను. సో ఇక్కడ పేరు వినగానే మీరు ఏదో గట్టిగా ఫీల్ అయిపోతారు, అంత సీన్ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఒకేసారి కంపారిజన్తో చెప్పేస్తా మీకు చక్కగా. అప్పుడు మెటల్స్ నాన్ మెటల్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా తెలిసిపోద్ది. నెంబర్ 1 ప్రాపర్టీ ఫిజికల్ ప్రాపర్టీకి సంబంధించినంత వరకు కూడాను మెటల్స్ అనేవి షైనీ, సో మెరుస్తూ ఉంటాయి. మీరు గోల్డ్ తీసుకున్నారనుకోండి, గోల్డ్ ఎంత చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఎస్, అదే వాటిని ఉన్న క్వాలిటీని ఏమంటాం తెలుసా, లస్ట్రస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే అవి మంచిగా గ్లోయింగ్గా ఉంటాయి. మీరు కాపర్ తీసుకున్నా, అల్యూమినియం తీసుకున్నా, జింక్ తీసుకున్నా, మెగ్నీషియం తీసుకున్నా, ఆఖరికి సోడియం మెటల్. సో మీరు సోడియం మెటల్ అనే వీడియో ఒకసారి చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సోడియం మెటల్ కటింగ్ అనే వీడియో కొట్టండి. సో నేను ఇక్కడ చూపించడానికి అవ్వదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా, కానీ ఒకవేళ ఉంటే మాత్రం చూడండి వీడియో. సో ప్రతి మెటల్ కూడాను మీరు కట్ చేస్తే లేకపోతే దాన్ని మామూలుగా రఫ్ చేసినా సరే మంచి షైనింగ్ ఉంటుంది. వేరే నాన్ మెటల్స్ చూసుకుంటే అవన్నీ కూడాను షైనింగ్ ఉండదు, డల్గా ఉంటాయి. అయితే ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఉంది, అయోడిన్ అనుకుని ఒక నాన్ మెటల్ ఉంది. సో ఈ అయోడిన్ అనేది మెరుస్తూ ఉంటుంది, షైన్ అవుతూ ఉంటుంది. మెటల్స్కి ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే ఫిజికల్గా మెటల్స్ అనేవి ఇన్ జనరల్ హార్డ్గా ఉంటాయి. అదే చూసుకున్నట్లయితే నాన్ మెటల్స్ ఇన్ జనరల్ అవి సాఫ్ట్గా ఉంటాయి. అయితే దీంట్లో కూడాను చిన్న ఎక్సెప్షన్ ఉంది. సో మెటల్స్లో కూడాను కొన్ని చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. అవి మనం కావాలంటే చెయ్యితో కూడా విరగొట్టవచ్చు, అంత ఈజీగా అంత స్మూత్గా ఉంటాయి. సో మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఏవైతే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో లిథియము, సోడియము, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం, ఇవన్నీ కూడాను యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలా లైటెస్ట్ మెటల్స్ అనమాట. ఈజీగా మనం చేతితో కూడా పగలగొట్టచ్చు. ఎస్పెషల్లీ సోడియము, పొటాషియం ఇలాంటి రుబీడియం లాంటివి అయితే చాలా ఈజీగా కత్తిపోయి సింపుల్గా ఒక బ్రెడ్ ముక్కను కోసినట్టు కోసేవచ్చు అనమాట. అదే మనం ఐరన్ని, అదే మనం స్టీల్ని కొయ్యగలమా, కొయ్యలేము. అండ్ ఇన్ జనరల్ నెక్స్ట్ ఇక్కడ సోడియం, పొటాషియం అయిపోయింది కదా, మన జనరల్గా నాన్ మెటల్స్ అన్నీ కూడా సాఫ్ట్గానే ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకున్నా, ఇవన్నీ కూడాను కోల్ తీసుకున్నా, అవన్నీ కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. కానీ 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 నాన్ మెటల్ అయినటువంటి డైమండ్, ఈ డైమండ్ ఉంది చూడండి, దీన్ని కొట్టేవాడు ఎవడూ లేడు. మనకు దొరికే న్యాచురల్గా తయారైన సబ్స్టెన్స్లో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఈ డైమండే. ఒక డైమండ్ని కట్ చేయాలంటే ఇంకొక డైమండ్ కావాల్సిందే, అంతే తప్ప ప్రపంచంలో ఉన్న ఇంక దేనితో కూడా కొయ్యలేం, అంత స్ట్రాంగ్గా ఉంటుంది డైమండ్. సో మనం కామిక్స్ కానీ చూస్తే కెప్టెన్ అమెరికా ఉంటాడు కదా, ఈ కెప్టెన్ అమెరికా తన దగ్గర ఉన్న షీల్డ్ ఉంది చూసారా, ఈ షీల్డ్ వాళ్ళ సినిమా కోసం కాబట్టి ఏమని చెప్పుకున్నారంటే ఈ డైమండ్ కన్నా స్ట్రాంగెస్ట్ మెటల్ ఒకటి ఉంది, అదేంటి అంటే వైబ్రేనియం. ఈ వైబ్రేనియం అనే మెటల్తో తయారు చేసింది ఈ షీల్డ్. దీన్ని ఎవడో కూడా కట్ చేయడం కాదు కదా, చిన్న ఘాటు పెట్టడం కూడా కష్టం. ఈ భూమి మీద దొరికే న్యాచురల్ సబ్స్టెన్స్ కానీ ఏదైనా ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అలా చూపించారనమాట. సో స్టోరీస్ పక్కన పెడితే వైబ్రేనియం అనే మెటల్ కానీ ఎలిమెంట్ కానీ లేదు. సో ఇక మనం లెసన్కి వెళ్ళిపోతే డైమండ్ నాన్ మెటల్ అయినటువంటిప్పటికీ కూడాను చాలా 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 స్ట్రాంగ్ అనమాట. నెంబర్ 3 పాయింట్ చెప్తున్నా, సోనరస్. మెటల్స్ అనేవి సౌండ్ చేస్తే, మీరు ఒక బెల్ కొట్టాలన్నా లేకపోతే ఒక ఐరన్ని మీరు సౌండ్ చేయండి, ఒక బ్లేడ్ని సౌండ్ చేయండి, మీకు సౌండ్ అనేది క్లియర్గా తెలుస్తుంటుంది. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే సోనరస్ కాంపౌండ్స్ అంటారు. బట్ నాన్ మెటల్స్ చూసుకున్నట్లయితే వాటికి సౌండ్ ఏం చేయవు అనమాట, డల్గా ఉంటాయి. ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ మెల్టింగ్ పాయింట్.
అండ్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే కొన్ని కొన్ని మెటల్స్ అనమాట మీరు జస్ట్ ఒక 30 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే కరిగిపోతాయి. కొన్ని కొన్ని మెటల్స్ ఉంటాయి అవి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ చేసినా సరే అంత టెంపరేచర్ పెట్టినా మెల్ట్ అవ్వు. ఇంకొన్ని ఉంటాయి 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టినా సరే మెల్ట్ అవ్వు. ఇలా కొన్ని కొన్ని పాయింట్కి కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు చెప్పాలని అనుకుంటే ప్యూర్గా ఉన్న మెటల్ ఫైర్కి మనము ఎక్స్పోజ్ చేస్తే అది కరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే మెల్ట్ అవ్వడం అంటాం. సో అది ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుందో దాన్నే మెల్టింగ్ పాయింట్ అని అంటాం. సో యూజువల్లీ మెటల్స్కి అయితే మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ, 100 డిగ్రీ సెంటిగ్రేడ్, 200 డిగ్రీ, 300 డిగ్రీ ఇలా ఉంటూ ఉంటాయి. అండ్ దానికి బాయిలింగ్ పాయింట్ కూడాను ఎక్కువే. బాయిలింగ్ పాయింట్ అంటే మనకి వాటర్ తీసుకుంటే వాటర్ని కాసేపు హీట్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది, దాంట్లో మోషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాటర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే వాటర్ ఏ పాయింట్ దగ్గర మనం హీట్ చేస్తే అది బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. అట్ ద సేమ్ టైం మనం మెటల్స్ కూడా హీట్ చేస్తే మెల్ట్ చేసేస్తామా, మెల్ట్ చేసేస్తే అది పూర్తిగా లిక్విడ్లో మారిపోద్దా, లిక్విడ్లో మారిపోయిన తర్వాత కూడా ఇంకా కొంత హీట్ చేసామనుకో వాటర్ ఎలా మరుగుతుందో సేమ్ అలానే ఇది కూడా బాయిలింగ్ అవుతుంది. సో ఈ పరంగా చూసినప్పటికీ కూడాను మెటల్స్ని మనం బాయిల్ చేయాలంటే వీటికి యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ హై డిగ్రీ సెంటిగ్రేడ్ పెడితే కానీ సెట్ అవ్వదు అనమాట. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కొన్నిటికి 100 డిగ్రీస్, కొన్ని 200, కొన్ని 300 ఇలా. కానీ నాన్ మెటల్స్ చూసుకున్నట్లయితే ఇవి అంత ఎక్స్పోజ్ చేయవు అనమాట. సింపుల్గా చాలా తక్కువ హీట్కి కూడాను మెల్ట్ అయిపోతాయి, బాయిల్ కూడాను అయిపోతాయి. ఇన్ జనరల్ మీరు ఏ మెటల్స్ అబ్జర్వ్ చేసినా సరే అవి ఎలా ఉంటాయి, మనకి మామూలుగా రూమ్ టెంపరేచర్ అంటే ఎంత ఉంటుంది, మహా అయితే ఒక 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది రూమ్ టెంపరేచర్ కదా. సో మనం చూసినప్పుడు చాలా వరకు మెటల్స్ అన్నీ కూడాను సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. కానీ ఒకే ఒక్క మెటల్ ఉంది, అదేంటంటే మెర్క్యూరీ. సో ఈ మెర్క్యూరీ మీరు ఎక్కడ చూస్తారంటే థర్మామీటర్ ఓపెన్ చేశారనుకోండి దాంట్లో మెర్క్యూరీ కనిపిస్తుంది, అది మాత్రం లిక్విడ్లో ఉంటుంది. అదేంటి సార్ మెటల్స్ అన్నీ కూడాను సాలిడ్లా ఉండవా, ఐరన్ ముక్కలుగా సాలిడ్లా ఉండవా అంటే లేదు, మెర్క్యూరీ అనే దానికి ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. సో ఈ మెర్క్యూరీ అనేది లిక్విడ్లా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ థర్మామీటర్లో చూడండి, ఆ లిక్విడ్ అనేది ఉంటుంది. అదే నాన్ మెటల్స్ చూసుకున్నట్లయితే కొన్ని సాలిడ్లాను ఉంటాయి, కొన్ని లిక్విడ్లాను ఉంటాయి, అండ్ కొన్ని గ్యాసెస్లా కూడాను ఉంటాయి. సార్ ఏంటి సార్ దాని పేర్లు చెప్తే నేను చక్కగా రాసుకుంటాను గుర్తుపెట్టుకుంటాను అనుకుంటున్నారా? సరే మీకోసం చెప్పేస్తున్నా. ఫస్ట్ అన్నిటికన్నా చాలా తక్కువగా కనిపించేది దాని గురించి చెప్తాను. ఇక్కడ 35 నెంబర్లో చూడండి బ్రోమియం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 35 నెంబర్లో ఈ బ్రోమియం అని చూడండి, ఇదనమాట యాక్చువల్లీ లిక్విడ్లో ఉంటుంది. ఈ ఒక్కటే చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి దీని ఒక్కదానికే ఫోకస్ చేశాను. మరి మనకి రూమ్ టెంపరేచర్లో మామూలుగా సాలిడ్లా కనిపించేవి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, సల్ఫర్ అనుకుని మీకు ఎల్లో కలర్లో చూపించాను. సల్ఫర్ కానీ, కార్బన్ కానీ, లేదంటే ఫాస్ఫరస్ కానీ, ఈ మూడు కూడాను ఎలా ఉంటాయంటే సాలిడ్లానే ఉంటాయి. వాట్ అబౌట్ గ్యాస్కి సంబంధించినంత వరకు ఏవైనా ఉన్నాయంటే ఎస్, ఎందుకు లేవు, ఆక్సిజన్ ఉందా, ఆక్సిజన్ గ్యాస్లానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ హైడ్రోజన్ ఉందా, అది కూడా గ్యాస్లాగే కనిపిస్తుంది. క్లోరిన్ ఉందా, ఈ క్లోరిన్ కూడా గ్యాస్లానే కనిపిస్తుంది. ఫ్లోరిన్ ఉందా, ఈ ఫ్లోరిన్ కూడా గ్యాస్లాగే. నెక్స్ట్ నైట్రోజన్ ఉందా, ఈ నైట్రోజన్ కూడాను గాలిలాగే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, సో మ్యాక్సిమం మెటల్స్ అన్నీ కూడా సాలిడ్లానే ఉంటాయి ఒక్క మెర్క్యూరీ తప్ప. కానీ నాన్ మెటల్స్ అయితే అవి సాలిడ్లోనూ ఉంటాయి, లిక్విడ్లోనూ ఉంటాయి, గ్యాసెస్లోనూ ఉంటాయి. అంటే మనం మామూలు ఇన్ జనరల్ కళ్ళతో చూసేటప్పుడు. ఓకే, ఇంతకుముందు మీకు మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ గురించి కొన్ని చెప్పాను. యాక్చువల్లీ ఈ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్కి సంబంధించినంతవరకు ఎక్సెప్షన్స్ చెప్పలేదు కదా, కాస్త ఎక్సెప్షన్స్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ మనం రూమ్ టెంపరేచర్లోన అన్నీ కూడా సాలిడ్లోనే ఉంటాయి. చాలా మెల్టింగ్ పాయింట్ చాలా కష్టం అనుకున్నాం కదా, కానీ కొన్ని ఉన్నాయి అనమాట. సోడియం ఉందా, ఈ సోడియము చాలా వేగంగానే మెల్ట్ అయిపోద్ది చాలా ఈజీగా. అట్ ద సేమ్ టైం పొటాషియం ఉందా, ఈ పొటాషియం కూడాను చాలా ఈజీగా ఇది అయిపోద్ది. సో అది కూడాను. బట్ నేను ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా, అది చూడండి, గ్యాలియం. ఈ గ్యాలియం ఉంది చూడండి, ఇది మీరు చేతిలో పట్టుకున్నారనుకోండి ఐస్ ముక్క ఎలా కరిగిపోద్దో అలా కరిగిపోద్ది. అంటే మీరు చేతిలో పట్టుకున్నంత వేడి కూడాను చాలా ఎక్కువ అనమాట తనకి. అంటే మీ చెయ్యి మహా అయితే ఒక 20 డిగ్రీ సెంటిగ్రేడ్, ఒక 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందా, అంత టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడాను అదనమాట చక్కగా మెల్ట్ అయిపోద్ది. అంటే అర్థం చేసుకోండి ఎంత లో మెల్టింగ్ పాయింట్ ఉందో.
అట్ ద సేమ్ టైం మరి దీనికి సంబంధించిన ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, దీనికి సంబంధించిన ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే నాన్ మెటల్లో గ్రాఫైట్ అని ఉంది కదా, ఈ గ్రాఫైట్ అయితే చాలా మెల్టింగ్ పాయింట్ అనమాట. ఈక్వల్లీ మనకు మెటల్స్తో మంచి పోటీ ఇవ్వగలదు అని అనిపించినట్లయితే, మంచి టగప్ వర్క్ చేయగలదు అని అంటే గ్రాఫైట్ అనేది మంచి మెల్టింగ్ పాయింట్ అనమాట. చాలా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది వీటిలో. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ చెప్పాల్సింది మెటల్కి సంబంధించినంత వరకు కూడాను, మెటల్స్లో యాక్చువల్లీ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ. సార్ అసలు డెన్సిటీ అంటే ఏంటి సార్ అనుకున్నా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఈ వాటర్ తీసుకుంటే దాంట్లో మీరు ఒక రాయి ముక్క వేయండి, స్టోన్ వేస్తే అది కిందకి సింక్ అయిపోద్ది. వాట్ అబౌట్ ఒక ప్లాస్టిక్ ముక్క వేస్తే అది డెఫినెట్లీ కూడా వాటర్లో ఫ్లోట్ అవుతాయి. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? రెండు కూడా సేమ్ వెయిట్ ఉన్నవి వేయండి. ఇది 1 kg, ప్లాస్టిక్ కూడా 1 kg. ఈ రెండు వేసేటప్పుడు స్టోన్ అనేది కంపల్సరీ సింక్ అయిపోద్ది. బట్ ప్లాస్టిక్ అనేది మాత్రం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఈ రీజన్ ఏంటంటే వాటిలో డెన్సిటీ డిఫరెన్స్ అనమాట. దేనికైతే డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందో అది కిందకి సింక్ అయిపోద్ది, ఏటికైతే లో డెన్సిటీ ఉంటుందో అది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే మీకు ఈ డెన్సిటీ గురించి అర్థం కావాలంటే సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి, మాస్ బై వాల్యూమ్. సార్ ఈ మాస్ బై వాల్యూమ్ నాకేం అర్థం కావట్లేదు అని అంటే సరే చెప్తాను చూడండి. ఇదొక బాక్స్. ఇదే బాక్స్లో మీరు ఏం చేస్తారంటే మీరు కొన్ని ఇక్కడ లోపల యాటమ్స్ ఈ రకంగా ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ రకంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది, టోటల్ ఈ బాక్స్ వాల్యూమ్లోన ఫుల్ ప్యాక్డ్గా ఉన్నాయి అనమాట యాటమ్స్ అన్నీ కూడాను. సో ఇప్పుడు ఏమైంది, ఈ తక్కువ వాల్యూమ్కి అనమాట ఫుల్గా లోడ్గా ఉంది. అంటే ఒక ట్రైన్ జనరల్ బోగీలో ఏ రకంగా అయితే జనాలు ఫుల్గా కుక్కేసి ఉంటారో, సో అదేంటి అక్కడ మాస్ బై వాల్యూమ్ చాలా ఎక్కువ. దట్ మీన్స్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ. అదే మీరు ఏసీ కంపార్ట్మెంట్కి వెళ్ళారనుకో, జనాలు అనేవాళ్ళు అనమాట కాస్త తక్కువగా ఉంటారు. అంటే ఇక్కడొకడు అంటే ఇక్కడ మాస్ బై వాల్యూమ్ చూసుకున్నట్లయితే టోటల్ వాల్యూమ్లో మాస్ అనేది ఒక కొద్దిగా మీడియంలో ఉంది. అదే మీరు కానీ A1 కంపార్ట్మెంట్కి వెళ్తే, లేదు అంటే ఒక ఎయిర్ బెలూన్ తీసుకుంటే దాంట్లో చూడండి పార్టికల్స్ 1, 2 అంతే, ఇన్నే ఉంటాయి అనమాట టోటల్గా చూసుకున్నట్లయితే. సో ఇక్కడ మాస్ బై వాల్యూమ్ చూసుకున్నట్లయితే వెరీ లో కాబట్టి. అయితే ఇప్పుడు మీకు దీన్ని బట్టి క్వశ్చన్ అర్థమైపోయి ఉంటుంది. ఏవి సింక్ అయిపోతాయి అంటే ఇక్కడ ఫుల్ ప్యాకెడ్గా ఉన్నవన్నమాట, బరువు ఎక్కువ కాబట్టి కిందకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఈ మాస్లో స్పేసెస్ అనేవి లేవు, ఈ వాల్యూమ్లో స్పేస్ లేదు కాబట్టి అది కంపల్సరీ సింక్ అయిపోద్ది. అదే మీడియం వాటికి చూడండి కాస్త స్పేస్ ఉన్నది కాబట్టి ఎప్పుడైతే లోపల కాస్త స్పేస్ ఉందో అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఎయిర్ బెలూన్స్ అన్నాను కదా, ఎయిర్ బెలూన్స్ కైండ్ ఆఫ్ చూడండి, అట్లా ఫుల్ ప్లేస్ ఉంది కాబట్టి, ఫుల్గా వ్యాక్యూమ్ ఉంది కాబట్టి, ఇంత ప్లేస్ ఉండేటప్పుడు ఏదైనా సరే ఎందుకు కిందకి సింక్ అవుతుంది, అది కంపల్సరీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఏ మెటల్ తీసుకున్నా సరే మెటల్ అనేది ఫుల్ ప్యాక్డ్గా హై డెన్సిటీతో ఉండడానికి రీజన్ దానికి ఉన్న వాల్యూమ్ లోపల ఫుల్ మాస్ ఉంటుంది. సో యాటమ్స్ అనేవి ఫుల్ ప్యాక్డ్గా ఉంటాయి కాబట్టి వాటికి హై డెన్సిటీ అనమాట. సో ఈ హై డెన్సిటీ. వాట్ అబౌట్ నాన్ మెటల్స్ అనేవి లో డెన్సిటీతో ఉంటాయి. అయితే దీనికి ఇంక ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకు లేవు? ఈ ఎక్సెప్షన్స్లో సోడియం ఉందా, సోడియము అదే రకంగా పొటాషియం, ఈ రెండు కూడాను లో డెన్సిటీ అనమాట. సో మీరు వాటర్లో వేస్తే ఈ రెండు కూడాను ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, మీకు చేతిలో ఒక బాంబు తయారు చేయాలనుకుంటే, ఎవడో తయారు చేయకండి, తయారు చేస్తే మీకే నష్టము. సో బాంబు లాంటివి తయారు చేయాలనుకుంటే, లేదు సర్దార్ మూవీ అనుకుని ఒకటి ఉంటుంది కార్తిక్ది. సో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తిక్ యుగానికి ఒక్కడ మూవీ తీశారు. నెక్స్ట్ ఇంకా బెస్ట్ మూవీస్ అంటే పొన్నియిన్ సెల్వన్లో ఆయన ఉంటారు. సో ఇలాంటి మూవీస్లో ఆయన నటించారు. సర్దార్ మూవీలో ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్లో రౌడీని ఓడించడానికి, విలన్ని ఓడించడానికి సోడియం మెటల్ ఉన్న ఒక వ్యాన్ని వాటర్ రిజర్వ్లో వేసేస్తారు. సో దట్ అక్కడ ఉన్న డ్యామ్ అనేది పేలిపోద్ది. ఆ పేలిపోయినప్పుడు ఆ వాటర్లో ఉన్న విలన్ చచ్చిపోతారు. అది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏంటి, సింపుల్గా ఒకటే మాట, సోడియం మెటల్ అండ్ పొటాషియం మెటల్ వీటికి వాటర్లో వేస్తే ఎక్స్ప్లోడ్ అవుతాయి. దాని సంగతి పక్కన పెడితే ఇవి వాటర్లో వేసేటప్పుడు ఫ్లోట్ అవుతాయి. ఫ్లోట్ అవ్వడానికి రీజన్ ఏంటి, వీటికి హై డెన్సిటీ లేదు, ఇవి లో డెన్సిటీ, ఎక్సెప్షన్ అనమాట. అట్ ద సేమ్ టైం లో డెన్సిటీ అన్నాం కదా, లో డెన్సిటీలో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అయోడిన్ ఉంది కదా, ఈ అయోడిన్ మాత్రం మీరు వాటర్లో వేసారనుకోండి సింక్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే దీనికి హై డెన్సిటీ ఉంటుంది. కానీ మిగిలిన నాన్ మెటల్స్ అన్నీ మాత్రం లో డెన్సిటీ ఉంటాయి. ఇన్నిటి గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక దాని గురించి మాట్లాడకపోతే వేస్ట్.
ఎలక్ట్రిసిటీ విషయం ఉంది కదా, ఈ ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మెటల్స్ అనేవి నెంబర్ 1 ప్లేస్లో ఉంటాయి. ఎందుకు అంటే మెటల్స్ అనేవి మంచి కండక్టర్స్ అనమాట. సో దీనికి మీరు ఏం లేదు, ఒక వైర్ ముక్కను చూడండి. ఎందుకు మనం వైర్ ముక్కను చేస్తాం? వైర్లోని మనం ప్లగ్ పెట్టామంటే ఆ వైర్ నుండి అలాగే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ వెళ్తుంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీని ఇది ఏం చేస్తుంది? పాస్ చేస్తూ ఉంటుంది. వేరేజ్ నాన్ మెటల్స్ ఉన్నాయి చూడండి, ఈ నాన్ మెటల్స్ మాత్రం అలాంటివి ఏమీ కావన్నమాట. యాక్చువల్లీ నాన్ మెటల్స్ అన్నీ కూడాను బ్యాడ్ కండక్టర్స్. సో మీకు ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టిందనుకో, నాన్ మెటల్స్కి సంబంధించిన వస్తువులతో మీరు వెళ్ళి టచ్ చేసేసి వాటిని తోసేయండి. సో మీకు అనేది ఎటువంటి ఎలక్ట్రిసిటీ షాక్ అనేది కొట్టదు అనమాట. అయితే దీంట్లో కూడాను కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఎక్సెప్షన్స్ అంటే? ఎగ్జాంపుల్గా ఉన్నాయి కదా. సో ఇవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో పాటు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో పాటు హీట్ కూడాను. ఓకే, ఇది కూడాను హీటు ఎలక్ట్రిసిటీ రెండింటి గురించి మాట్లాడుతున్నా. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇవి కూడాను చెప్తున్నాను కదా, మీరు ఒక మెటల్ని హీట్ చేశారనుకోండి ఒకవైపు. సో మీరు ఒక మెటల్ హీట్ చేయాలనుకున్నప్పుడు చేతిలో ఎప్పుడు పట్టుకోకండి. ఎందుకు అంటే మీరు హీట్ చేస్తున్నప్పుడు ఇటువైపు హీట్ చేస్తే మీకు అవతల సైడ్ రాడ్లో మీరు చేయి పట్టుకుని ఉన్నారు కదా, మీ చేయి కూడా కాలుతుంది. ఎందుకంటే ఇక్కడ హీట్ అనేది కూడాను ఇది కండక్ట్ చేస్తుంది అనమాట తన నుండి కూడాను. బట్ ఇది చూసుకున్నట్లయితే నాన్ మెటల్స్ చూసుకున్నట్లయితే మాత్రం అవి హీట్ని అనమాట అస్సలు అనమాట సప్లై చేయవు. సో దీనికి ఎక్సెప్షన్స్ ఏవైనా ఉన్నాయంటే ఎస్, హీట్ పరంగా కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తాను చూడండి. లెడ్, పీబీ అంటే లెడ్, అట్ ద సేమ్ టైం మెర్క్యూరీ అంటే హెచ్జీ అంటారు. సో ఈ హెచ్జీ మెర్క్యూరీ ఈ రెండు కూడాను ఏంటంటే యాక్చువల్లీ మంచి హీట్ని అనమాట అటు నుండి ఇటు ట్రాన్స్పోర్ట్ చేయలేవు. సో ఈ మెటల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని అయితే పాస్ చేయగలవు, కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హీట్ని మాత్రం అస్సలు బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. నాన్ మెటల్కి సంబంధించినంత వరకు కూడా ఎలక్ట్రిసిటీ పరంగా తీసుకున్నట్లయితే గ్రాఫైట్ ఉంది కదా, ఈ గ్రాఫైట్ అనేది చెప్తున్నాను కదా, ఈ గ్రాఫైట్ అనేది మాత్రం ఎలక్ట్రిసిటీని బీభత్సంగా తన నుండి అయితే పాస్ చేయగలదు. సో ఈ గ్రాఫైట్ని మనం వేరియస్ రియాక్షన్స్కి వేరియస్ ప్లాన్స్కి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీని తన నుండి పాస్ చేయగలదు. నెక్స్ట్ హీట్ సంగతి చూసుకున్నట్లయితే నాన్ మెటల్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ డైమండ్. సో ఈ డైమండ్ ఉంది కదా, ఈ డైమండ్ అనే నాన్ మెటల్ మాత్రం మిగిలిన వాటికి భిన్నంగా, మిగిలిన వాటికన్నా డిఫరెంట్గా ఇది హీట్ని కూడాను హీట్ని తన నుండి ట్రాన్స్ఫర్ చేయగలుగుతూ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా ఫస్ట్లో చెప్పాల్సిన లాస్ట్లో చెప్తున్నా. అవి ఏంటి అంటే మెటల్కి సంబంధించినంత వరకు కూడా బ్యూటిఫుల్ క్వాలిటీస్ అవి. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే చెప్పాలి, కానీ నేను ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పకంటే లాస్ట్లో చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్లోనే డబల్ ధమాకా ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి. మేలియబుల్ ఏంటి? మేలియబుల్ అంటే ఏం లేదు, మీరు ఒక మెటల్ని తీసుకుంటే ఆ మెటల్ని ఈ రకంగా షీట్స్ లాగా కన్వర్ట్ చేయగలిగితే దాన్నే మేలియబుల్ అంటారు. సార్ ఈ క్వాలిటీ అంత ఇంపార్టెంట్ అంటే ఎస్, అంత ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఈ మెటల్స్ని యూజ్ చేసుకుని చాలా రకాల సీట్స్ లాంటివి చేస్తుంటారు. ఇంటి పైన వేసే రేక్ షెడ్ కానీ, అదే రకంగా చాలా వరకు కూడాను విమానం ఉందా, విమానంకి సంబంధించిన ఆ మొత్తం కూడా మెటల్తోనే తయారు చేస్తారు. అండ్ చాలా వరకు కూడాను ప్రోడక్ట్స్ మెటల్ కవరింగ్గా ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు? అండ్ అన్నిటికన్నా మించి గోల్డ్ జ్యువెలరీస్ వీటికి సంబంధించినంత వరకు కూడా ఈ మేలియబులే. అంటే ఎప్పుడైతే ఏవైతే మెటల్స్ని వాటిని ఈ రకంగా సీట్స్ లాగా కన్వర్ట్ చేస్తే దాన్ని మేలియబుల్ అంటారు. సరే ఇది కేవలం మెటల్స్కి మాత్రమే ఉంటుందా, నాన్ మెటల్స్కి ఉండదు అంటే ఎస్, నాన్ మెటల్స్కి ఉండదు. ఎందుకు అంటే వీటిని మీరు మేలియబుల్ చేయాలనుకుంటే, షీట్స్లా చేయాలనుకుంటే గుండైపోతూ ఉంటుంది, బ్రిటిల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా బ్రిటిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా అవి మాటికి కొట్టిన ప్రతిసారి కూడా గుండైపోతూ ఉంటుంది కాబట్టి సో ఈ క్వాలిటీ అనేది కేవలం మెటల్స్కి మాత్రమే సొంతం. ఆ తర్వాత మెటల్స్కి మాత్రమే ఉన్న ఇంకొక ఫిజికల్ ప్రాపర్టీ డక్టైల్ క్వాలిటీ అంటే వెరీ సింపుల్. ఏదైనా ఒక మెటల్ని వైర్స్ లాగా ఈ రకంగా సన్నని తీగల్లాగా ఈ రకంగా వైర్స్ లాగా కన్వర్ట్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే డక్టైల్ క్వాలిటీ అంటాం. సో మరి నాన్ మెటల్స్ని డక్టైల్ లేవా అంటే లేవు. ఎందుకంటే దాన్ని మాటికి దాన్ని కొట్టిన ప్రతిసారి కూడాను అవి బ్రిటిల్ కాబట్టి విరిగిపోతూ ఉంటాయి. సో అవి నాన్ మెటల్స్ అన్నీ కూడాను బ్రిటిల్ కాబట్టి వాటిని అసలు ఏ షేప్ కాదు కదా, కనీసం చిన్నది కూడా లాగలేము, మాటికి విరిగిపోతూ ఉంటుంది. అదే మెటల్స్ తీసుకున్నట్లయితే దాన్ని షీట్స్లా చేయొచ్చు, దట్ మీన్స్ మేలియబుల్. దాన్ని వైర్ ముక్కల్లా కూడా చేయొచ్చు, డక్టైల్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, గోల్డ్ ఉందా, 1 గ్రామ్ గోల్డ్ ఉంది, దాన్ని 1 గ్రామ్ గోల్డ్ని మీరు వైర్ ముక్కగా చేయాలనుకుంటే
2 కిలోమీటర్ లెంత్ వరకు కూడా లాక్కొని వెళ్ళచ్చు 1 గ్రామ్ గోల్డ్ని. అర్థమవుతుందా ఎంత మేలియబుల్ క్వాలిటీ ఉంది, ఎంత డక్టైల్ క్వాలిటీ ఉంది, ఎంతలా సాగుతుంది. అందుకే ఆర్నమెంట్స్లో గోల్డ్ ప్లేస్ అనేది ఇర్రిప్లేసబుల్. ఎందుకంటే తనకున్న క్వాలిటీ 1 గ్రామ్ గోల్డ్ నుండి 2 కిలోమీటర్స్ పొడవున్న వైర్ కూడా చేయొచ్చు అంటే అర్థం చేసుకోండి తనకి ఎంతలా సాగే గుణం ఉంది అనేది. నెక్స్ట్ ఇంకా లాస్ట్గా 10th ఒకటి ఉంది, అదొక్కటి చెప్పేస్తా. హై టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏంటి సార్ అంటే ఏవైతే ఇనుము ముక్కలు ఉన్నాయో ఇనుము ముక్కలతో మీరు కావాలంటే ఇలాంటి బ్రిడ్జ్ ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా ఉండాలంటే ఏంటి, అవి మాట్లాడితే ఏ రకంగా డైరెక్షన్లో నువ్వు నిలబెడితే ఆ రకంగా ఉండాలన్నమాట. సో దీన్ని ఒక మాటలో చెప్పాలంటే విత్ స్టాండ్. ఓకే, విత్ స్టాండ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ అంటారు. ఈ టెన్సైల్ అనే ఒక మాటన చెప్పాలంటే విత్ స్టాండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో అంటే ఏంటి, నువ్వు బ్రిడ్జ్ ముక్కలు ఇలాంటివి కట్టాలి ఈ రకంగా చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ రకంగా ఉంటే మాత్రమే ఆ రకమైన పాసిబుల్. అంటే నువ్వు స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా, వంకగా పెడితే వంకగా, ఏ రకంగా పెడితే అలాగా. సో ఆ రకంగా చేస్తే చాలన్నమాట. మరి వాట్ అబౌట్ నాన్ మెటల్ సంగతి, అవి అసలు స్ట్రాంగే కానప్పుడు అవి ఇంకేముంటాయి చెప్పండి. ఇది మొత్తానికి సంబంధించిన 10 ఫిజికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెటల్స్ నాన్ మెటల్కి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి రాసేద్దామా. మెటల్స్ డెఫినేషన్ చూద్దాం. చూడండి, ఈ మెటల్ ఈజ్, చూడండి, ఈ మెటల్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ దట్ ఈజ్ మేలియబుల్. నెంబర్ 1 పాయింట్, అది మేలియబుల్ అంటే షీట్స్ లాగా చేయగలగాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే డక్టైల్. సో దాన్ని అవసరమైతే తీగల్లాగా వైర్ ముక్కలాగా కూడా కనెక్ట్ చేయాలి. అండ్ మూడోది కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ 3 క్వాలిటీస్ ఉంటే దాన్ని సింపుల్గా చెప్పచ్చు దాన్ని ఒక మెటల్గా. సో 1, 2, 3. అయితే మీరు పెద్ద క్లాసులకి వెళ్తే ఇంకొక పాయింట్ కూడా నేర్చుకుంటారు, ఎలక్ట్రాన్ పాజిటివ్. సో అంటే ఏంటి, సో ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి ఇది పాజిటివ్గా మారే క్వాలిటీ కేవలం మెటల్స్లోనే మాత్రమే ఉంటుంది. సో ఈ పాయింట్ కూడాను మీరు ఇన్కేస్ పెద్దవాళ్ళు అయితే మాత్రం ఈ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇకపోతే నాన్ మెటల్కి సంబంధించినంత వరకు కూడాను ఇదొక ఎలిమెంట్. సో మెటల్ అదే రకంగా నాన్ మెటల్ ఈ రెండు కూడా ఎలిమెంట్సే. అయితే ఈ నాన్ మెటల్ అనేది నెయిదరు నారు, అది ఎప్పటికీ కూడా మేలియబుల్ కాదు. సో మేలియబుల్ కాదు. అండ్ ఇది డక్టైల్ అనేది అసలు కాదు. అండ్ అన్నిటికన్నా మించి ఎలక్ట్రిసిటీ. సో నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ 3 క్వాలిటీస్ ఉంటే దాన్ని ఏమనొచ్చు అంటే సింపుల్గా నాన్ మెటల్ అంటారు. దీంతోపాటు ఇంకొకటి ఏమనొచ్చు అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్. ఓకే, ఎలక్ట్రాన్ నెగిటివ్ అనే పాయింట్ అంటే ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసే క్వాలిటీ ఉంటుంది చూడండి, ఆ క్వాలిటీని కూడా నాన్ మెటల్స్ అంటారంట. ఇది టోటల్గా నేను ఇప్పుడు వరకు చెప్పాలనుకున్న ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. వాట్ అబౌట్ మెటలాయిడ్స్ అంటే ఏవైతే బోత్ మెటల్ నాన్ మెటల్ క్వాలిటీస్ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని మెటలాయిడ్స్ అంటాం. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు నేను సెకండ్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అంటే కంప్లీట్గా ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. దానికి రెడీ అయిపోయింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడాను మ్యాటరే. అయితే ఈ మ్యాటర్ అనేది 2 కైండ్స్ లాగా విడిపోయింది. ఒకటి ప్యూర్ మ్యాటర్, ప్యూర్ సబ్స్టెన్స్ అనమాట. సో మనం దాంట్లో ఉన్న ప్రతి అణువు చెక్ చేస్తే అది కలుషితం అవ్వకుండా కంప్లీట్గా అదే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం వాటర్ తీసుకున్నామంటే వాటర్లో నువ్వు ఏది టెస్ట్ చేసినా సరే ఆ వాటర్ మాలిక్యూలే ఉంటుంది తప్ప సపరేట్ ఉండదు. సో ఆ రకంగా ఉన్న వాటిని ప్యూర్ సబ్స్టెన్స్ అంటే, ఏవైతే రకరకాల వాటిని కలిపి ఉంటాయో వాటిని మిక్స్చర్స్ అంటారు. సో హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటే అన్నీ కూడా సేమ్ కలిసి ఉంటే వాటిని హోమోజీనియస్ మిక్స్చర్ అంటారు. ఎగ్జాంపుల్కి మీరు స్వీట్ వాటర్ తీసుకున్నారంటే దాంట్లో పంచదార, వాటర్ మాలిక్యూల్స్ ఇవే ఉంటాయి కంప్లీట్గా. మనం ఆ వాటర్ మాలిక్యూల్స్ అంటే కంప్లీట్గా అదంతా చూస్తే సో మీరు ఏ డ్రాప్ తీసుకున్నా సరే ఆ పంచదార నీరు మాత్రమే ఉంటుంది, పంచదార ప్లస్ వాటర్ మాలిక్యూల్. అదే హెటెరోజీనియస్ మిక్సర్ చేసుకున్నట్లయితే ఏది ఎందుకు ఉంటుందో తెలియదు. సో రకరకాల వాటివన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి హెటెరోజీనియస్ మిక్సర్లో. సో నువ్వు పంచదార వేసి ఉంటావు, ఉప్పు వేసి ఉంటావు, నెక్స్ట్ సబ్జా గింజలు వేసి ఉంటావు, నెక్స్ట్ నిమ్మకాయ నీరు వేసి ఉంటావు, నెక్స్ట్ అన్ని టేస్ట్ కోసం ఫ్లేవర్స్ వేసి ఉంటావు. ఒకటి కాదు కదా, వాటన్నింటిని కూడా హెటెరోజీనియస్ మిక్సర్స్ అంటారు. అయితే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి, కాంపౌండ్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ అంటే సింగిల్గా ఉంటే వాటిని ఎలిమెంట్స్ అంటారు. వాట్ అబౌట్ కాంపౌండ్స్? కాంపౌండ్స్ అంటే 2 డిఫరెంట్ థింగ్స్ కలిపితే దాన్ని కాంపౌండ్స్ అంటారు. అయితే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ మెటల్స్ అనేవి దేంట్లో పడి ఉంటాయి? ఈ నాన్ మెటల్స్ అనేవి వీటిలో ఏ క్రైటీరియా కింద పడి ఉంటాయి? ఈ మెటలాయిడ్స్ అనేవి వేటిలో పడి ఉంటాయి? ఎస్, 5, 4, 3,
1 మీ యొక్క ఆన్సర్ కరెక్టే, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఈ మెటల్స్ అనేవి ఎలిమెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పడతాయి అనమాట. ఒక్క మెటల్సే కాదు, ఈ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మెటలాయిడ్స్ అంటే బోత్ మెటలు అదే రకంగా నాన్ మెటల్ క్వాలిటీ కూడాను పడి ఉంటాయి కదా వాటివి. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొకటి నోబుల్ గ్యాసెస్. ఈ రకంగా ఈ 4 కూడాను ఏ క్రైటీరియాలో పడతాయి అంటే నాన్ మెటల్. సో మెటలాయిడ్ అండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడాను ఎలిమెంట్స్ అనే క్రైటీరియాలో పడతాయి. అందుకే ఇక్కడ రాసి ఉంటాను డెఫినేషన్లో మెటల్స్ అంటే మెటల్ ఈజ్ అన్ ఎలిమెంట్ అండ్ నాన్ మెటల్ ఈజ్ అన్ ఎలిమెంట్, ఇదే మాట రాసి ఉంటా. అసలు ఎలిమెంట్ అంటున్నాం కాబట్టి ఈ ఎలిమెంట్కి సంబంధించినంత వరకు ఏదైనా చిన్న డెఫినేషన్ రాసిస్తే మీకు ఒక చిన్న హెల్ప్ అయిపోద్ది. సో సింపుల్గా చెప్తాను చూడండి, ఎలిమెంట్ అనేది ఒక సబ్స్టెన్స్. ఓకే, దీన్ని మీరు ముక్కలుగా కోసారనుకోండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మీరు కోసుకుంటూ వెళ్తే ఇంకా నేను కట్ చేయలేనురా బాబోయ్ సింగిల్గా మిగిలిపోతుంది చూడండి, అదే లాస్ట్గా మిగిలిపోయిన సబ్స్టెన్స్ని మనం ఎలిమెంట్ అంటాం అనమాట. సో దాన్ని ఇంకా 2 కానీ 3 కానీ ఇంకా సబ్స్టెన్స్గా కట్ చేయలేము కెమికల్ పరంగా చూసుకున్నట్లయితే. మళ్ళీ చెప్తున్నా, కెమికల్ పరంగా మీరు ఎగ్జాంపుల్కి Al2O3 అనే ఒకటి తీసుకున్నారు, లేకపోతే Na2CO3 అనేది కట్ చేశారు, లేకపోతే ఇంకొకటి చూద్దాం HCl అనే దాన్ని కట్ చేశారు, లేకపోతే ఇంకేదైనా తీసుకుందాం, ఇంకేది NaHCO3 దీన్ని కట్ చేశారు, పోనీ CuSO4 10H2O దీన్ని కట్ చేశారు. లేదు అంటే ఇంకొకటి ట్రై చేద్దాం, ఇంకేమిటి CaSO4 1/2H2O. సో ఈ రకంగా వీటన్నిటిని మీరు కట్ చేసుకుని వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి కాల్షియం వస్తుంది, సల్ఫర్ వస్తుంది, నెక్స్ట్ ఆక్సిజన్ వస్తుంది, నెక్స్ట్ హైడ్రోజన్ వస్తుంది, దీంట్లో చూడండి అల్యూమినియం వస్తుంది, దీంట్లో చూడండి ఆక్సిజన్ వస్తుంది. ఈ రకంగా మీరు కట్ చేసుకుని వెళ్తే ఫైనల్గా ఒక్కదానికోసం మీరు వెళ్ళారనుకోండి, ఒకదానికోసం ఒకటి అనేది మిగిలిపోద్ది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ సబ్స్టెన్స్ని ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎలిమెంట్స్ అనేవి చెప్తున్నాను కదా, ఓన్లీ 1 కైండ్ ఆఫ్ యాటమ్స్తో మాత్రమే బిల్డప్ అయ్యి ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్కి మీరు ఒక ఐరన్ తీసుకున్నారంటే ఐరన్లో మీరు అణువున ఒకే ఒక్క ఎలిమెంట్ కనిపిస్తుంది, అది ఐరన్ ఎలిమెంట్, దట్ మీన్స్ Fe. మీరు ఒక గోల్డ్ తీసుకున్నారంటే అణువున మీకు ఒకటి కనిపిస్తుంది, ఆరం. సో ఈ గోల్డ్ అనే ఎలిమెంట్ కనిపిస్తుంది. మీకు సిల్వర్ అనే దాన్ని మీరు కట్ చేస్తే అణువున ఒక సబ్స్టెన్స్ కనిపిస్తుంది, దట్ మీన్స్ సిల్వర్ కనిపిస్తుంది. ఇది సో ఎలిమెంట్ అనేది ఒకే ఒక కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్తో మాత్రమే ఉంటుంది. సో ఇది ఎలిమెంట్స్కి సంబంధించినంత వరకు. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఇదిగో ఈ 118 ఉన్నాయి మొత్తం ఎలిమెంట్స్. దీంట్లో మెటల్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఈ బ్లూ కలర్లో కనిపిస్తుందన్నీ కూడా మెటల్స్. ఈ మెటల్స్ యొక్క రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మెటల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. దాని తర్వాత నాన్ మెటల్స్ చూసుకున్నట్లయితే ఏవో కొద్దిగా చాలా తక్కువ ఉంటాయి. అండ్ అన్నిటికన్నా మించి మెటలాయిడ్స్ అంటే బోత్ మెటల్ క్వాలిటీ అండ్ నాన్ మెటల్ క్వాలిటీ ఉన్న మెటలాయిడ్స్. సో వాట్ అబౌట్ నోబుల్ గ్యాసెస్ అంటే నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి చూడండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్, ఓజీ. సో ఇవన్నీ కూడాను వీటిని ఏమంటామంటే నోబుల్ గ్యాసెస్ అంటాం. అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా సరే అది ఏమవుతుంది, అది వేరే దాంతో జత కట్టేసి వేరే వాటితో మిక్సప్ అయిపోద్ది. కానీ ఈ నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి చూడండి, ఇది నోబెల్ ప్రైజ్ లాంటివి. ఇవి ఎవరో కొద్ది మందికి మాత్రమే దొరుకుతాయి, అంటే ఎక్కువ మంది అటాచ్ ఉండవు. మరో మాటలు చెప్పాలంటే ఈ భూమి మీద ఇవి సింగిల్గా ఇండిపెండెంట్గా బతికేస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి వేరే వాటితో అటాచ్ అవ్వకుండా సింగిల్గా బతికేస్తూ ఉంటాయి. సో మీరు హీలియం అనే దాన్ని తీసుకుంటే దాన్ని వేరే వాటితో మీరు కాంబినేషన్ చూడరు. అదే హెచ్ అనే దాన్ని తీసుకుంటే హైడ్రోక్లోరిన్, HCl, HI, HF, HF3 ఇలా బోల్డ్ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి, ఎంతమందితోనో తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం ఒక్క మగాడు. సో ఇవన్నీ కూడా వీటిని నోబెల్ గ్యాసెస్ అంటారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలిమెంట్స్ కాంపౌండ్లో ఈ నోబెల్ గ్యాసెస్ కూడా ఎందుకు పెట్టామనేది. సో ఎలిమెంట్స్. సార్ వాట్ అబౌట్ కాంపౌండ్స్ అంటే రెండు రకాల ఎలిమెంట్స్ కలిపితే వాటిని ఏమంటామంటే H2O. ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి, కాంపౌండ్స్కి H2O ఉందా. సో వాటర్ అనేది ప్యూర్ సబ్స్టెన్స్, ఎందుకంటే మీరు వాటర్ అనేది తీసుకుంటే ప్యూర్ వాటర్ మాత్రమే ఉంటుంది. కానీ దీంట్లో చూడండి ఒక ఎలిమెంట్ ఉందా, 2 ఎలిమెంట్లు ఉన్నాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఈ రకంగా ఉంటే వాటిని కాంపౌండ్స్ అంటారు. మరి హోమోజీనియస్ మిక్సర్, హెటరోజీనియస్ మిక్సర్ అంటే ఏంటో చెప్పేసాను. సో ఈరోజు ఈ లెసన్లో మీరు దేని గురించి తెలుసుకున్నారంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నారు, వాటి యొక్క క్లాసిఫికేషన్ నేర్చుకున్నారు, అండ్ 10 టైప్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ నేర్చుకున్నారు, వాటికున్న యాక్సెప్షన్స్ కూడాను నేర్చుకున్నారు. రేపు మనం ఏం చేద్దామంటే కెమికల్ ప్రాపర్టీస్ కూడాను నేర్చేసుకుందాం.